నామినేషన్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ నామినేషన్ లో ఉపసంహరణపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. మరో గంటలో నామినేషన్ల విత్డ్రా గడువు ముగియనుంది. ఇప్పటి వరకు నల్లా వినోద్ అనే రైతు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికలపై క్లారిటీ రానుంది. ఓవైపు బ్యాలెట్ పోరుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆనంద్ పాల్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆనంద్ పాల్, చెప్పండి, నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి ఈ రోజు 3 గంటల వరకే టైం ఉన్నది. ఇప్పటికి ఒక్క రైతు మాత్రమే నామినేషన్ ఉపసంహరణ చేసుకున్నట్లు తెలుస్తోంది. వివరాలేంటి? మహేశ్వరి, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్ పార్లమెంటు స్థానం చూసినట్లయితే 245 నామినేషన్లు వచ్చాయి. దీంట్లో 203 అభ్యర్థులు ఉన్నారు. 14 రిజెక్ట్ తిరస్కరణకు గురవడం జరిగింది. 189 అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రస్తుతం చూసినట్లయితే ఒక 2 రైతుల మటుకు విడ్రా అయ్యారు. మరో గంట సమయం ఉండడంతో ఉత్కంఠకు మరి గంట తర్వాత ఉత్కంఠకు తెర వీడనుంది. నిజామాబాద్ జిల్లా ఎక్కడ లేని విధంగా నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సుమారుగా రైతులు ఎర్రజొన్నకు పసుపు పంటకు మద్దతులు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా చేసుకుని నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. మహేశ్వరి, మరో గంటలో ఎంతమంది విడ్రా అవుతారనేది తేలనుంది. అదే అధికారులు మట్టుకు చూసినట్లయితే బ్యాలెట్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఏ విధంగా ఎంతమంది విడ్రా అయితే దాని మీద క్లారిటీ వచ్చిన తర్వాతనే అధికారులు తగు చర్యలు తీసుకున్నారు. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ ఆనంద్ పాల్.